సమస్యలతో నాకు సంబంధం లే కదా, నేను తిరుగుతా అంటాను. సమస్య వస్తే మాట్లాడతా. ఏమైంది నా ఏదో ఉంటారు ఏది ఏది నోరు ఏదో ఒక్క రోజులో ఇది అయిపోయింది. అవి రిపోర్ట్లే చూపి సార్ కనుక్కుంటాడు కదా. ఇది కొడుకు ఏమైంది? సిలటైటిస్ అని అదేదో సెరిల్టోటిస్, కిడ్నీస్ ప్రాబ్లం వల్ల అది వస్తుంది. ఓ నైట్ లో వచ్చేసింది. ఆ రోజు ఆపరేషన్ చేయకపోతే కాల్ తీసి వెళ్ళాలి. అప్పుడప్పుడు ఇమ్మీడియట్ ఆపరేషన్ చేసి. మందు తీసుకుంటానవా? ఇంతకుముందు ఇప్పుడు ఇప్పుడు లేదు. లేదా? ఇది వచ్చినాక మాల వేసింది, శివమాల. దాదాపు 4 నెలలు కొండకు పోవాలనుకున్నాము. 2 రోజులు అంతే. నమస్తే కేశవన్న. ఏం ఇది? ఏం మేడం వచ్చి చూసిపోయినారా మీరు? ఆశానా? ఏం కదా మరి మీరు బుక్ చేసినాం సార్. ఇప్పుడు జనవరిలో వచ్చింది. సదరన్ జనవరిలో వచ్చిందా? ఏమైంది? సమస్య ఏమైంది? అది ఆపరేషన్ చేసిన దాదాపు 3 లక్షలు ఖర్చు అయింది ఇప్పటికే. ఆరోగ్యశ్రీలో అయిందా? కాలేదు, ఆరోగ్యశ్రీలో లేదన్నా. లేదంటే బిల్స్ ఉంటే మా ఆఫీస్లో ఇవ్వండి. దానికి చెప్పినాము, బిల్స్ రెడీ చేస్తున్నాను. ఏం నీకు ఐడియా ఉందమ్మా? ఏం సబ్జెక్ట్ ఏమో సమస్య ఏందో? బీపీకి షుగర్ ఎక్కువ షుగర్ ఉంది, అది లోనే ఉంది. అది ఒక్క రోజులో ఇంతలా అయిపోయింది. కాలం స్కిన్ అంతా కొద్దిగా డ్యూరేషన్, బాగా డ్యూరేషన్. ఇంట్లో ఏమీ లేదే. యూఎస్ఆర్లో కొద్దిగా చూపిస్తుంది. ఏమన్నా డాక్టరు? అది ఇంకా నీకు 5 నెలలు డైలీ డ్రెస్సింగ్ తీసుకోమన్నాడు. ఓన్లీ ఇదంతా పైన అంతా పీకేసినాడా? మొత్తం ఇదంతా పీకేసినాడు. ఇంతలా ఉండేది పీకేసినాడు. ఎక్కడ? హాస్పిటల్ శ్రీనివాసనా? శ్రీనివాస సాయేశ్వరపు డాక్టర్ పేరు. శ్రీనివాసలో చేసినాడు. మా బ్లడ్ కౌంట్ చూపించినాడు అంతా. సరే, ఇప్పుడు బాగానే ఉందా? లేదు, నడిచే కాదు, బెడ్ రెస్టే. పంపించినారా సదరన? ఇంకా ఫుడ్డా? ఫుడ్ ఏం వాళ్ళు అన్నం కలిపి పెట్టడం లేదమ్మా? అవునా? ఎన్నాళ్ళు అయింది వచ్చి? మనకి నెల మీద 20 రోజులు అయింది. నెల రోజు నుంచి ఫుడ్ తీసుకోవటం లేదా? లేదు. కక్కుతా అంటే మళ్ళీ ఏదో ఒకటి చెప్తారు కదా. లిక్విడ్ ఎండోస్కోపీ కూడా చేయించాం. అవును, ఎండోస్కోపీలో కూడా ఉంది. కొడుక ఏమన్నారు? ఎందుకు ఫుడ్ కక్కుతున్నాడు? ఫుడ్ అది ప్రాబ్లం ఏమో ఎండోస్కోపీ కూడా చేయించాను సార్. అవును, ఎండోస్కోపీలో ఉంది. దాంట్లో నార్మల్గానే ఉంది కదా. కానీ లిక్విడ్ ఏం తింటామన్నా కానీ బయటకు వచ్చేస్తాం. అండ్ లిక్విడ్ కానీ సాలిడ్ ఫుడ్ ఏం తింటున్నా బయటకు వచ్చేస్తాం సార్. సో ఇన్ఫెక్షన్ వల్ల కూడా అట్లా అవుతుందేమో. ఇంకా ఇన్ఫెక్షన్ ఉంది సార్, బాడీ ఇన్ఫెక్షన్. అవి దానికి డైలీ ఇంజెక్షన్స్ చేసుకుంటా ఉండాలి. బ్లడ్ ఒకసారి వేరేది సెకండ్ ఒపీనియన్ తీసుకో. సెకండ్ ఒపీనియన్ తీసుకో. అంటే దీనికి దానికి ఏం సంబంధం ఉంటుంది? యాంటీబయాటిక్స్ ఉంటాయనే. యాంటీబయాటిక్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి అట్లా అవుతుంది. కానీ 1 నెల కాదు కదా, అయితే 2-3 రోజులు సరిగ్గా లేకపోయి ఉండొచ్చు అంతేగాని. ఒకసారి బెంగళూరుకు ఉన్న ఎక్కడికన్నా పిలిచావు, చూపించుకో, సెకండ్ ఒపీనియన్ తీసుకో ఇక్కడికంటే. సరేనా? ఆ బిల్స్ తీసుకొని వచ్చి ఆఫీస్లో ఇచ్చేసి వేరే అని పిల్లలు ఉంటాడు. సరేనా? కిందనే ఉంటాడు చూడు. సరేనా? నువ్వు సెకండ్ ఒపీనియన్ తీసుకో. నాకు ఎందుకో డౌట్గా ఉంది. ఎందుకు ఫుడ్ ఎందుకు 1 నెల నుంచి 2 రోజులు 3 రోజులు అంటే సరే ఏదో ఇది బాగుంటుంది, ఆరోగ్యం బాగాలేదు. మొత్తం పుండు అయిపోయింది. ఏం నోట్లో పెట్టుకున్నా మంట. అల్సర్స్ మామూలుగా నువ్వు తీసుకున్న యాంటీబయాటిక్ లేకుంటే ఇది అవి ఇస్తారు కదా, గ్యాస్ట్రో పెంటడాక్ ఏదో రిఫ్లెక్సాలజీ లేకుండా ఏదో ఇస్తారు కదా. నువ్వు ఒకసారి డౌట్ నాకు ఎందుకో చూపించుకో, చెప్తా. బెంగళూరుకోనో ఏదన్నా అదేనా అన్నమైనా కాదా? అది మెత్తగా కల్పిస్తారా? లిక్విడ్ డైట్ అయితే పోతుంది. ఎందుకో చూయించుకో. సరేనా? నీకు ఎండోస్కోపీలో అయితే నార్మల్గానే కనపడుతుంది. మరి ఏమైంది? ఎందుకు రిఫ్లెక్ట్ కొడుతుంది మరి? బెంగళూరులో ఒకసారి సెకండ్ ఒపీనియన్ తీసుకో ఇట్లాంటి కేసులో. ఎందుకు ఊరికే
ఇటు వరకే దెబ్బ వరకు అయితే అని అనుకోవచ్చు కానీ లేదు ఫుడ్ దెబ్బ ప్రాబ్లం లేదు సార్, తగ్గిపోతుంది, కొంచెం నడుస్తున్నాడు. అది హీల్ అవుతుంది కానీ దానికే ఉంది కానీ అది ఒకసారి చూసుకో ఎందుకు అవుతుందో మరి. సరేనా పోయిస్తున్నా మరి. మీరుమ్మా కోడలమ్మా. ఏమన్నా కుశలమా? మీరు ఈ వార్డేనా? అవునా, ఇదే పక్కనే తెలుసు, వచ్చినాను కదా ఎన్నిసార్లు అట్లా వచ్చినాము. ఏదో అట్లా పోతుంది నా గజిబిజి. ఏనా బాగున్నారా? అరగంత బాగుందా? మన దాని బాగున్నా? ఏముందా సమస్య? నమస్కారం. ఏం హీరో ఏం చదువుతున్నావు? దాలో కృష్ణ స్పీడ్ ఉన్నాడు. బాగున్నావునా? నాకేం వద్దులే, అలవాట్లేదు, ఇంట్లోకి వచ్చిపోతాలే. ఏమో బాగున్నారా? మా కాఫీ మా సార్ నాకేం వద్దు, నాకు అలవాటే లేదు, నాకు అలవాట్లేదు అమ్మా. పొద్దున్నే ఏం వద్దు, నీళ్ళు తీసుకో. నీళ్ళు సార్ కూర్చోండి సార్ ఒకసారి. అబ్బా ఏదో ఇట్లా పోతుంది నిన్న. పోసినక్క పోసి హీరో ఏంపా. ఏం పెద్దమ్మా బాగున్నావా? ఆరోగ్యం అంతా బాగుందా? పెన్షన్ అంతా వస్తుందా? ఇంట్లో వాళ్ళకి వస్తుందా? ఏమన్నా ఇంకా సమస్య? పోసినమ్మా ఏకా బాగున్నారా? నీళ్ళు బాగానే వస్తున్నాయికా? ఎన్ని రోజులకి ఒకసారి వస్తున్నాయి? 2 రోజులకి వస్తున్నారా? గుడ్ మార్నింగ్ నాన్న, ఏం చదువుతున్నావు? ఎక్కడ? గుడ్ నాన్న. బాగున్నారక్క? నమస్తే. ఏమన్నాయా సమస్యలమ్మా? ఏఈ నాగభూషణ, ఎలక్ట్రికల్ ఏఈ. సార్ ఎలక్ట్రికల్ ఏఈ. ఏం పెద్దమ్మా బాగున్నావా?